4 అంకెల గరిష్ట సంఖ్యను రాసి దానిని ప్రధాన కారణాంక లబ్ధంగా రాయండి క్వశ్చన్ అండి. ఓకే, సో 4 అంకెల గరిష్ట సంఖ్య ఏముందండి? 4 అంకెల గరిష్ట సంఖ్య 9999 అండి. దీనిని మనం ప్రధాన కారణాంక లబ్ధంగా రాయాలండి. సో కనిష్ట ప్రధాన సంఖ్య ఏంటండి? 2 అండి. కానీ 2తో ఇది భాగించబడదు. ఎందుకు? ఈ యూనిట్స్ ప్లేస్ లో 2 యొక్క గుణిజాలు లేవండి. సో మనం కనిష్ట ప్రధాన సంఖ్య ఏంది? 3. తర్వాత గరిష్ట ప్రధాన సంఖ్య 3. 3తో ఇది భాగించబడతా అండి. సో 3 3 is 9, 3 3 is 9, 3 3 is 9, 3 3 is 9. Again it is divisible by 3 table అండి. ఓకే, 3 1s are 3, 3 1s are 3, 3 1s are 3, 3 1s are 3. ఇది ఏ టేబుల్ తో భాగించబడతా అండి? 11 టేబుల్. సో 11 1s are 11. 0 ఎందుకు రాస్తానండి? ఎట్ ఏ టైం ఇక 2 డిజిట్స్ తీసుకుంటున్నాను కాబట్టి 11 1s are 11. సో 101 మనం 1 వచ్చే వరకు డివైడ్ చేయాలండి. సో 101s are 101. ఇది ప్రధాన సంఖ్య అండి. 101 కు 1 మరియు అదే కారణాంకం ఉంటుంది. ఓకే, సో ఇది ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే 3 into 11 into 101 అండి. ఓకే, 101 into 1. సో 3 into 3 into 11 into 101. సో 1 రాయకుండా ఏం కదండి. ఓకే, అర్థమవుతుందా? ఇది ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినామండి. 4 అంకెల గరిష్ట సంఖ్య. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.